వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరిగాయని, వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్లు తయారీలో వాడింది ముమ్మాటికి కల్తీ నెయ్యని, ఆ కల్తీ నెయ్యితోనే స్వామివారి ప్రసాదాలు తయారు చేసి తీరని పాపం చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతల రమేష్ మండిపడ్డారు. అమరావతిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుమలలో కల్తీ నెయ్యి 59.71 లక్షల కేజీల కల్తీ నెయ్యితోనే 234 కోట్ల రూపాయలు దోచేసిన వైనాన్ని సిట్ అధికారులు బయటపెట్టారని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహిస్తున్న సీబీఐ సిట్ అధికారులు కూడా ఇదే విషయాన్ని నిర్ధారించారని ఆయన తెలిపారు. ఇప్పుడు జగన్ రెడ్డి ఈ విషయంపై ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. చుక్క పాలు లేకుండా రసాయనాలతోని ఆ పవిత్ర పదార్థాలతో కోట్లాది లడ్డూలు తయారు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తారని ఆయన విమర్శించారు. స్వామివారి ప్రసాదాలు ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు ఉన్నందున ఎన్డీడీబీ నివేదికను కూడా సిట్ ధృవీకరించిందని ఆయన తెలిపారు. స్వామివారి ప్రసాదాలు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరగలేదని, ఎన్డీడీబీ నివేదిక తప్పని చెప్పే దమ్ము ధైర్యం జగన్ రెడ్డికి కానీ వైసీపీ నేతలకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. కల్తీ నెయ్యి తయారు చేసేందుకు మెనోగ్లిజరైడ్ పామాయిల్ ను ఎవరి వద్ద కొన్నారో కూడా సాక్ష్యాధారాలతో సహా బయటపడుతుందని ఆయన తెలిపారు. జగన్ కంపెనీలోని హవాలా మార్గంలో కోట్లాది రూపాయలు వచ్చి చేరిన విధంగానే కల్తీ నెయ్యి వ్యవహారం కూడా వైసీపీ పెద్దలకు హవాలా మార్గంలో కోట్లాది రూపాయలు ముట్టాయని ఆయన విమర్శించారు. వైష్ణవి డైరీ, బోలే బాబా డైరీల నుంచి కోట్లాది రూపాయలు హవాలా మార్గంలో వైసీపీ నేతలకు చేరాయని ఆయన విమర్శించారు. కల్తీ నెయ్యికి సంబంధించి తిరుమల తిరుపతి వర్గాల్లో నివ్వెరబోయే నిజాలు ఎన్నో రోజు రోజుకు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి అటు కేంద్ర దర్యాప్తు సంస్థ కావచ్చు, ఇటు రాష్ట్ర దర్యాప్తు సంస్థ కావచ్చు, నియమించిన క్రమంలో ఇప్పటికే విచారణ కూడా దాదాపు పూర్తయింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనే కల్తీ నెయ్యి పెద్ద ఎత్తున జరిగిందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆర్జించడమే కాకుండా హవాలా ద్వారా ఆర్జించిన టీటీడీ డబ్బును ముఖ్యంగా గత వైసీపీ నేతల అకౌంట్లలోకి వెళ్ళాయనే కూడా ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం టీటీడీ కల్తీ నెయ్యిపై ప్రసాదాల తయారీ విషయంలో అవకతవకలు వెలుగు చూశాయని, దీంట్లో కోట్లాది రూపాయల కుంభకోణాలు జరిగాయని సిట్ విచారణలో తెలమైంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి రాజకీయ దుమారం ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏర్పడిన అవకతవకలకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సిట్ కూడా అనేక కోణాల్లో ఈ అంశాలను స్పృశించింది. దాదాపుగా విచారణ కూడా పూర్తి చేసిన క్రమంలోనే లెక్కలతో సహా హవాలా వివరాలతో సహా బట్టబయలు చేయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి సంబంధించి లోతుగా మరింతగా విచారణ జరిపి టీటీడీలో కల్తీ నెయ్యికి సంబంధించి అక్రమంగా ప్రసాదాలు తయారు చేయడమే కాకుండా కోట్లాది రూపాయలు వెనకేసుకున్న వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి పాతల రమేష్ డిమాండ్ చేశారు. ఈ బట్టబయలైన ఈ వ్యవహారంపై సిట్టు నిగ్గు తెలిసిన నిజాలపై జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని కూడా ఆయన నిలదీస్తున్నారు. ఇప్పటికే ఆయన అమరావతిలో మీడియా మీట్ నిర్వహించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై నిప్పులు చెరిగారు.